నమస్తే, వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా జల్సా సినిమా ఇంత చేసింది, ఫస్ట్ రోజు ఇంత చేసింది, మొన్న అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అయింది, ఇన్ని కోట్లు చేసింది, అన్ని కోట్లు చేసింది, డే 1 ఇంత, డే 2 ఇంత, డే 3 ఇంత అని చెప్పి కొట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్పు మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసినటువంటి పనులను, రికార్డులను, రాజకీయాల్లో చేసినటువంటి రికార్డులను షేర్ చేస్తూ ఉంటే ఇది కదా మనం కోరుకున్న మార్పు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఒక రికార్డు నెలకొలింది. అదేమిటంటే కేవలం ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను కీలక శాఖ అయినటువంటి పంచాయతీ రాజ్ చేపట్టినప్పటి నుంచి ఆయన చేసినటువంటి ఆయన పరిధిలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి రికార్డు ఏదో చూడండి. రహదారుల రికార్డులు, దట్ ఈస్ డిప్యూటీ సీఎం పవన్. పవర్ స్టార్ గా సినిమాల్లో రికార్డుల మోత, పొలిటికల్ స్టార్ గా పాలిటిక్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. గత ప్రభుత్వంలో రోడ్లు వేసిన పాపాన పోలేదు, అట్లీస్ట్ రోడ్ గుంతలకు రాళ్లు వేసిన పాపాన కూడా పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పంచాయతీ రాజ్ నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 50 రోజుల్లో 11,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం. స్వతంత్రం వచ్చిన తరువాత రోడ్డు మొహమే చూడని కొన్ని గ్రామాల్లో కూడా రోడ్లు నిర్వర్తిస్తున్నారంటే దట్ ఈస్ పొలిటికల్ పవర్ స్టార్ అని పొగుడుతున్నారు. పని చేయడం అంటే ఇలా ఉండాలి. మామూలుగా అయితే రాజకీయాల్లో నాయకులు పని చేయడం అనేది సొంత పనుల విషయంలోనే జరుగుతుంది. పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల్ని మేపడం కోసమే అధికారం అంటుంటారు. కానీ ఇక్కడ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ రూటే సెపరేటు. స్వార్జితాన్ని అధికారంలోకి వచ్చా కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు. అధికారం వచ్చిన తర్వాత కూడా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డబ్బులు, ఏదైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఏకైక రాజకీయ నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండడము ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టము అని చెప్పవచ్చు. ఇంకో పక్క డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల అవసరాలను గుర్తించి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. స్వతంత్రం తర్వాత మా ఊర్లో రోడ్లు వచ్చాయి. స్వతంత్రం తర్వాత గిరిజన గ్రామాల్లో రోడ్లు చూడడం ఇదే ప్రథమం. స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లో రోడ్డు వేసిన పాపాలను పోలేదంట అని జనం చర్చించుకుంటున్నారు. రోడ్ల విషయమై ప్రజల రికార్డుల ప్రస్తావన తెస్తున్నారు. ఇక పరిపాలనలో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జనసేన కార్యకర్తలుగా మారి పవన్ కళ్యాణ్ అభిమానులైతే తమ గ్రామాల్లో రికార్డు స్థాయిలో అత్యంత బాధ్యతాయుతంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కటే, ఆ రికార్డులు, సినిమా భజన పక్కన పెట్టి కేవలము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే వైరల్ చేసుకుంటూ ఉన్నారు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి మీడియా అండ ఉండదు కాబట్టి జన సైనికులే తమ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి రికార్డులను వైరల్ చేసుకుంటూ జనాలకు సమాచారాన్ని అందజేసే పనిలో బిజీగా ఉన్నారు. పరిపాలనా రికార్డులు, అభివృద్ధి రికార్డుల గురించి మాట్లాడుతున్నామని జన సైనికులు చెబుతున్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీసుకొస్తానన్న మార్పు ఇదే. ఈ మార్పు మంచిదే అంటూ గొప్పగా పొగుడుతున్నారు. రాజకీయాల్లో సూపర్ పవర్, రాజకీయాల్లోనూ పవన్ అంటే సూపర్ పవర్ అన్నట్టుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అతి కొద్ది మంది పవర్ఫుల్ రాజకీయ నాయకుల సరసన పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా చేరిపోయినట్లయింది. రాజకీయాల్లోనూ పవన్ అంటే సూపర్ పవర్ అన్నట్టుగా మారిపోయింది. ఈ మధ్య ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో విజయాలు సాధించి విక్టరీ కొట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ పవర్ స్టార్ అంటూ పవన్ మారిపోయారు. మరి ఆ స్థాయికి తగ్గట్టు డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలు పనిచేస్తున్నారా లేదా అని గమనిస్తే ఈ విధంగా రికార్డులు నెలకొల్పుతున్నారు. 50 రోజుల్లో 11,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ, మిగిలిన శాఖలు కూడా న్యాయం చేస్తూ మరోవైపు సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్లో టాక్ ఆఫ్ ద పొలిటీషియన్ గా తయారయ్యాడు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.